సతీదేవి జననం నుండి శక్తి పీఠాల వరకు శివశక్తుల మహాకథ. సతీదేవి ఎవరు, ఎలా జన్మించిందో తెలుసుకుందాం. సతీదేవి సాధారణ స్త్రీ కాదు. ఆమె ఆదిశక్తి పార్వతీదేవి యొక్క మొదటి అవతారం. ఆమె శివుడి అర్ధాంగి కావడానికి అవతరించిన శక్తి. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని కుమారులలో ఒకడు. బ్రహ్మదేవుని సూచనతో దక్షుడు మరియు అతని భార్య ప్రసూతి దివ్య స్వరూపం కలిగిన కుమార్తెను పొందడానికి ఆది పరాశక్తిని ప్రసన్నం చేసుకునేందుకు కఠినమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన పరాశక్తి వారి కుమార్తెగా జన్మించేందుకు అంగీకరించింది. అలా దక్ష ప్రజాపతి మరియు ప్రసూతి దేవికి సతీదేవిగా ఆదిశక్తి జన్మించింది. దక్ష ప్రజాపతికి శివుడిపై ఎందుకు ద్వేషం ఉందో తెలుసుకుందాం. దక్షుడు ఒక గొప్ప ప్రతిష్ట కలిగిన వ్యక్తి, కానీ అతడు శివుణ్ణి భస్మం పూసుకున్న సన్యాసిగా చూస్తాడు. శివుడు శ్మశానంలో నివసిస్తూ భూతాలు మరియు పిశాచాలతో సన్నిహితంగా ఉండేవాడని దక్షుడు భావించాడు. వేద కర్మకాండలను కఠినంగా అనుసరించే దక్షుడు సాంప్రదాయ ఆచారాలను పట్టించుకోకుండా ధ్యానం మరియు తపస్సుపై ఎక్కువగా దృష్టి పెట్టే శివుణ్ణి ఆచరణలను అనుచితంగా భావించాడు. దక్షుడి దృష్టిలో ఇవన్నీ అపవిత్రం. సతీదేవి తన తండ్రి దక్షుడి ఆజ్ఞకు విరుద్ధంగా శివుణ్ణి ఎందుకు ప్రేమించిందో తెలుసుకుందాం. దక్షుడికి భిన్నంగా చిన్నప్పటి నుంచి తన కుమార్తె అయిన సతీదేవి శివుడి గురించి వినే కథలు, శివనామ స్మరణ, శివధ్యానం, పురాణాలు, శివుని మహిమలు అవి సతీదేవి హృదయంలో శివుని పట్ల లోతైన భక్తిని పెంపొందించాయి. యవ్వన దశకు చేరుకున్న తర్వాత సతీదేవి తన తండ్రి ఆశించినట్లుగా ధనవంతుడైన రాజకుమారుడిని కాకుండా తన శివుణ్ణి వివాహం చేసుకుంటానని సతీదేవి దృఢంగా నిర్ణయించుకుంది. కానీ ఇదే విషయం తండ్రి అయిన దక్షుడికి అస్సలు నచ్చలేదు. శివుణ్ణి తన కుమార్తెకు తగిన వరుడిగా భావించలేదు. సతీదేవి తన తండ్రి ఆజ్ఞను అతిక్రమించింది. ఎందుకంటే సతీదేవి తండ్రి అహంకారాన్ని చూసింది, శివుడి సత్యాన్ని తెలుసుకుంది. సతీ తండ్రి ఆజ్ఞ కర్మబంధం కంటే శివుడి మార్గం ముక్తి అని భావించింది. శివుణ్ణి పొందేందుకు సతీదేవి చేసిన ఘోర తపస్సు గురించి తెలుసుకుందాం. తండ్రి అభిప్రాయాన్ని లెక్క చేయకుండా సతీదేవి రాజమహల్లోని సౌకర్యాలను వదిలి అడవిలోకి వెళ్లి శివుని అనుగ్రహం పొందేందుకు ఘోరమైన తపస్సు చేసింది. ఆహారం, నీరు కూడా తీసుకోకుండా దీర్ఘకాలం తపస్సు చేస్తూ ఆమె చూపించిన అచంచల భక్తి, త్యాగం శివుని హృదయాన్ని కదిలించింది. ఆమె భక్తి ప్రభావంతో మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను తన భార్యగా స్వీకరించేందుకు అంగీకరించాడు. శివుడు సతీదేవి ప్రతిపాదనను అంగీకరించి తన నివాసానికి తిరిగి వచ్చిన తర్వాత అతడు వివాహ వేదన అనుభవించాడు. శివుడు సతీదేవుల వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణువుతో పాటు ఇతర దేవతలు శివుణ్ణి వివాహం చేసుకోమని కోరుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే రాక్షసులను ఓడించడానికి ఆయనకు శక్తివంతమైన కొడుకు అవసరం. వారు శివుని సమీపించి గృహస్థుడిగా మారి సతీదేవిని వివాహం చేసుకోమని కోరారు. బ్రహ్మదేవుడి మధ్యవర్తిత్వంతో శివుడు సతీదేవిని వివాహం చేసుకునేందుకు దక్షుని అనుమతి కోరగా దాన్ని దక్షుడు ఇష్టపడకపోయినా చివరకు ఒప్పుకున్నాడు. శివుడు, దేవతలు, ఋషులు తన గణాలతో దక్షుని రాజభవనానికి చేరుకోవడంతో శివుడు ఇంకా సతీదేవుల వివాహం మహోత్సవంగా జరిగింది. దక్షుడు ఇష్టపడకపోయినా విధి నిర్ణయం మారదు. శివశక్తుల కలయికతో సృష్టిలో సమతుల్యత ఏర్పడింది. అహంకారంతో మొదలైన దక్ష ప్రజాపతి మహాయజ్ఞం గురించి తెలుసుకుందాం. శివుడు సతీదేవుల వివాహం జరిగిన తర్వాత సతీదేవి తండ్రి అయిన దక్షుడు ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. దక్షుడు ఈ యజ్ఞాన్ని కేవలం దేవతలను సంతృప్తి పరచడం కోసమే చెయ్యలేదు. దాని వెనుక ఉన్న దక్షుడి భావన ఒక్కటే, శివుని ప్రాధాన్యతను బహిరంగంగా తక్కువ చేయడం. దక్షుడు సామాజిక నియమాలు, కర్మకాండాలను పట్టించుకుని వారు దేవతల గౌరవానికి అర్హులు కారు అని భావించాడు. ఇది పూర్తిగా అజ్ఞానం. దక్షుడు యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు, మిగతా దేవతలు, ఋషులు, గంధర్వులు మరియు ప్రజాపతులందరినీ ఆహ్వానించాడు. కానీ శివుడికి మాత్రం ఆహ్వానం లేదు. సతీదేవి శివుడి భార్య కాబట్టి ఆమెకు కూడా అధికారపు పిలుపు లేదు. శివుని హెచ్చరికను విస్మరించి యజ్ఞానికి వెళ్లాలనుకున్న సతీ దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి ఆహ్వానం లేనందున శివుని అయిష్టత మరియు అవమానించబడతావని హెచ్చరించినప్పటికీ సతీదేవి వెళ్లడానికి నిశ్చయించుకుంది. తండ్రి కూతుళ్ల మధ్య ఎటువంటి లాంఛనాలు ఉండకూడదని, తనకు ఆహ్వానం అవసరం లేదని సతీదేవి భావించింది. సతీదేవి తన తల్లిదండ్రులను చూడాలని, తన భర్త శివుణ్ణి అవమానించినందుకు తండ్రిని నిలదీయాలని దక్ష యజ్ఞానికి వెళ్ళింది. శివుడు వద్దని చెప్పిన తండ్రి పట్ల, భర్త పట్ల ఉన్న గౌరవంతో సతీ వెళ్ళింది. శివుని అవమానంతో ప్రారంభమైన దక్షుడి యజ్ఞం. దక్షుడు యజ్ఞ నిర్వహణలోని శివుని అవమానించేలా ప్రవర్తించాడు. సంకల్పంలో శివుని పవిత్ర నామాన్ని తొలగించాడు. రుద్ర మంత్రాలను కావాలని జపించలేదు. అలాగే శివుడికి సమర్పించవలసిన ఆవిర్భాగాన్ని కేటాయించకుండా నిరాకరించాడు. దక్షుడు ఈ ధర్మాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాడు.
శివుడి హెచ్చరికను పట్టించుకోకుండా సతీదేవి యజ్ఞానికి వచ్చినప్పుడు ఆమె తల్లి మరియు తోబుట్టువులు ఆమెను ఆప్యాయంగా స్వాగతించారు. అయితే దక్షుడు మాత్రం సభలో అందరి ముందు సతీదేవిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. యజ్ఞ సభలో శివునిపై దక్షుని ఎండలు విధ్వంసానికి బీజం. సతీదేవి తన భర్త పరమశివుడికి యాగంలో స్థానం ఇవ్వలేదని ఇంకా హవ్యభాగం కేటాయించకపోవడాన్ని గమనించి దీనిని తీవ్ర అవమానంగా భావించింది. సతీదేవి తన తండ్రి దక్షుడిని ఈ వివక్ష మరియు అగౌరవం గురించి నిలదీసినప్పుడు యజ్ఞ సభలో దక్షుడు శివుడిని భస్మం పూసుకున్న సన్యాసి అని తీవ్రంగా అవమానించాడు. శివుడు శ్మశానాల్లో నివసిస్తూ భూతాలు మరియు పిశాచాలతో సన్నిహితంగా ఉండే అతని అనుబంధాన్ని అపహాస్యం చేశాడు మరియు దేవతలలో అతని యోగ్యతను ప్రశ్నించాడు. శివుడిని అపవిత్రుడు, శ్మశానవాసి వంటి పేర్లతో నిందించాడు. భస్మంతో పూసుకున్న ఆ అరణ్యవాసి యజ్ఞాలకు అర్హుడు కాదు అని తీవ్రంగా దూషించాడు. యజ్ఞసభలో శివునిపై జరిగిన అవమానం. అగ్నిలో లీనమైన సతీదేవి. దక్షుడి మాటలు వినగానే సతీదేవి హృదయం కంపించింది. సతీదేవికి శివుడు కేవలం భర్త మాత్రమే కాదు, సర్వ సృష్టికి ఆధారమైన పరమ సత్యం. సతీదేవి ఆగ్రహంతో కాదు, దైవాధికారంతో ఇలా వివరించింది. కూతురి భర్తను అవమానించే తండ్రికి తండ్రి అనే హక్కు ఉండదు. అహంకారంతో చేసిన యజ్ఞాలు ధర్మం కావు. దేవతలందరికీ మూలమైన శివుణ్ణి నువ్వు అవమానిస్తున్నావా అని దక్షుణ్ణి ప్రశ్నించింది. దక్షుని అహంకారం మారదని గ్రహించిన సతీదేవి అజ్ఞానంతో నిండిన దక్షుని వంశంలో పుట్టిన ఈ దేహాన్ని త్యజిస్తున్నాను అని వ్యక్తపరిచింది. తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి తనలోని సహజ యోగ శక్తి ద్వారా తన శరీరంలోని అగ్ని పుట్టించి తన శరీరాన్ని అగ్నిలో త్యాగం చేసుకుంది. సతీదేవి త్యాగవార్త శివునిలో రౌద్రం జాగృతమైంది. సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని వ్యతిరేకిస్తూ స్వీయ దహనం చేసుకున్న వార్త విని శివుడు మాటలు కోల్పోయాడు. అతని కళ్ళ నుండి అగ్నిలా మండే కన్నీళ్లు ప్రవహించాయి. ఆ అపారమైన దుఃఖం క్రమంగా సర్వ సృష్టిని కంపింపజేసే మహారౌద్ర శక్తిగా మారింది. శివుడు తన జటాజూటం నుండి ఒక జటను విడదీసి భూమిపై కొట్టాడు. ఆ జుట్టు నుంచి ఉద్భవించిన వాడే వీరభద్రుడు, శివుని కోపానికి సాక్షాత్కార రూపం. దాని నుండి వీరభద్రుడు, భద్రకాళి మరియు లెక్కలేనన్ని భయంకరమైన గణాలతో పాటు ఉద్భవించాడు. శివుని కోపానికి నడిచే పేరు వీరభద్రుడు. వీరభద్రుడు, భద్రకాళి మరియు గణాలు దక్షుడి మహాయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరారు. ఆ యజ్ఞం శివుడి కోపానికి కారణమైంది. యాగాన్ని, అందులో పాల్గొన్న వారందరినీ నాశనం చేయడమే వారి లక్ష్యం. వీరభద్రుడు యజ్ఞశాలపై దాడి చేసిన క్షణంలో యజ్ఞ మండపాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు భయంతో పారిపోయారు. అశక్తులైన ఋషులు రక్షణ కోసం ఆశ్రయం కోరారు. చివరికి ఆ మహాయజ్ఞానికి ప్రాణంగా ఉన్న యజ్ఞాగ్ని ఆర్పివేయబడింది. వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకొని అతని తలను నరికివేశాడు. అహంకారానికి ప్రతీక అయిన తల నేలపై పడింది. దక్షుడికి మేకతల ఎలా వచ్చింది? వీరభద్రుడు దక్షుని సంహరించడంతో లోకాలు కంపించాయి. ఆ ఉగ్రతను చూసి బ్రహ్మ, విష్ణువుతో సహా దేవతలంతా శివుని శరణు కోరారు. ప్రభు, సృష్టి నిలవాలంటే మీ కరుణే మూల కారణం. శివుడు తన కోపాన్ని శాంతింపజేసి దక్షుడికి తిరిగి ప్రాణం పోశాడు. అహంకారం నశించిందని సూచిస్తూ అతని తలకు బదులుగా మేకతలను అనుగ్రహించాడు. సత్యాన్ని గ్రహించిన దక్షుడు శివుని పాదాలకు నమస్కరించాడు. అనంతరం సతీదేవి విరహ వేదనతో ఆమె దేహాన్ని భుజాలపై మోసుకుంటూ శివుడు ప్రళయ తాండవాన్ని ప్రారంభించాడు. 51 శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? సతీదేవి దేహంతో శివుడి ప్రళయ తాండవం చేయక లోకాలు కంపించాయి. సృష్టిని రక్షించేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. సతీదేవి త్యాగం ఆమె సొంత ఎంపిక అనే సత్యాన్ని గ్రహించిన శివుడు శాంతించాడు. విశ్వం రక్షించబడింది. శక్తిపీఠాల్లో సతీదేవి శక్తి రూపంగా పూజించబడితే శివుడి భైరవ రూపంలో ఆమెకు నిత్య అనుబంధం, రక్షణగా వెలిశాడు. ఇది ముగింపు కాదు. సతీదేవి పార్వతీదేవిగా పునర్జన్మించి శివశక్తి కథకు కొత్త ప్రారంభమైంది.